ప్రేమించుకున్నారు, పెద్దల్లో ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. ప్రేమలో గెలిచిన ఈ దంపతులు జీవితంలో ఓడారు. అత్తామామల అత్యాశతో అల్లుడు కుమార్తె బలయ్యారు. వీరి క్షణికావేశ నిర్ణయంతో 5 నెలల చిన్నారి అనాథగా మారాడు. రంగారెడ్డి జిల్లా జన్వాడ దంపతుల ఆత్మహత్య కేసులో కీలక పరిణామం వెలుగు చూసింది. మృతుడు సాయి సోదరుడి ఫిర్యాదుతో ముగ్గురుపై పోలీసులు కేసు నమోదు చేశారు. మృతురాలు పద్మ తల్లిదండ్రులతో పాటు మరొకరిని అదుపులోకి తీసుకున్నారు. ఇంట్లో లంకెబిందెలు, గుప్తనిధులు ఉన్నాయంటూ సాధువు చెప్పిన మాటలను నమ్మిన అత్తమామలు తమ సొంత కూతురు అల్లుడి ప్రాణాలనే బలి తీసుకున్నారు. అల్లుడితో అప్పులు చేయించి ఆ తర్వాత మొహం చాటేయటంతో మనస్తాపం చెందిన దంపతులు ప్రాణాలు తీసుకున్నారు. ఈ విషాదకర ఘటన హైదరాబాద్ శివారు మోకిలా పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. బాలసాయి, పద్మ ఏడాదిన్నర క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. పెళ్లైన తర్వాత వారిద్దరూ సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు మండలం పటేల్గూడలో నివాసముంటూ జీవనం సాగించేవారు. వీరికి 5 నెలల బాబు కూడా ఉన్నాడు. అయితే పెళ్లైన కొన్ని రోజులకు ఈ దంపతులు అత్తగారి ఇంటికి వెళ్లారు. అదే సమయంలో పద్మ తల్లిదండ్రులైన శాంతమ్మ, చంద్రయ్య అలాగే తోడలుడు వెంకటేష్ కలిసి బాలసాయికి ఒక కథ చెప్పారు. తమ ఇంట్లో కోట్ల విలువైన నిధి దాగి ఉందని, దాన్ని వెలికి తీయడానికి సాధువు చేత పూజలు చేయించాలని, ఈ కారణంగా 10 లక్షల నగదు అత్యవసరంగా కావాలని అల్లుడు బాలసాయిని నమ్మించారు. అత్తమామల మాటలు నిజమేనని నమ్మిన బాలసాయి 4 నెలల క్రితం తనకు తెలిసిన వారి వద్ద వడ్డీలకు 10 లక్షలు అప్పు తెచ్చి అత్తమామల చేతిలో పెట్టాడు. ఆ డబ్బుతో వారు ఇంట్లో రహస్యంగా తవ్వకాలు జరిపారు. అయితే ఎంత తవ్వినా ఎలాంటి నిధి దొరకలేదు. దీంతో సాధువు మోసం చేశాడని తెలిసిన అత్తమామలు ఆ విషయాన్ని దాచిపెట్టారు. ఇటు చూస్తే అప్పు ఇచ్చిన వారు బాలసాయిపై రోజురోజుకు ఒత్తిడి పెంచడం ప్రారంభించారు. అటువైపు అత్తమామల నుంచి ఎలాంటి స్పందన లేదు. అవమానాలు, వేధింపులు ఎక్కువ కావడంతో బాలసాయి తన అత్త, మామ, తోడలుడిని డబ్బులు తిరిగివ్వాలని కోరాడు. కానీ వారు నయా పైసా కూడా ఇవ్వకుండా చేతులెత్తేశారు. అప్పుల ఊబి నుంచి ఎలా బయటపడాలో దిక్కుతోచని స్థితిలో తీవ్ర మనస్తాపానికి గురైన బాలసాయి, పద్మ తమ 5 నెలల పసికందును చూసి కన్నీరు మున్నీరయ్యారు. చివరకు స్వగ్రామమైన జన్వాడకు వచ్చి ఇద్దరూ కలిసి జూన్ 28న బలవన్మరణానికి పాల్పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు మృతుడి మొబైల్ ఫోన్ను స్వాధీనం చేసుకుని విచారణ చేపట్టారు. అందరూ మమ్మల్ని క్షమించాలి, తాను తన భార్య అత్తామామల మాటలు నమ్మి దారుణంగా మోసపోయామని మెసేజ్ ఉండడంతో ఆ దిశగా పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. పోలీసులు అత్త శాంతమ్మ, మామ చంద్రయ్య, తోడలుడు వెంకటేష్ను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. దీంతో 5 నెలల చిన్నారి అనాథగా మారాడు.